హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమినా కిచెన్ అండ్ టిప్స్. అందరి ఇంట్లో సామాన్యంగా ఎలుకలు దూరినాయనుకో, ఆ ఎలుకలు అనేది అన్నీ తిని పాడేస్తూ ఉంటాయి. అలానే కాయగూరలు తెచ్చినా కానీ, ఫ్రూట్స్ తెచ్చినా కానీ అవి సగం సగం కొరికి అలానే పెట్టడం వల్ల పిల్లలు ఉండే ఇంట్లో చాలా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలా తిని పాడేస్తూ ఉంటాయి. అది ఎలుకలు ఉండే ఇంట్లోనే తెలుస్తుంది వాళ్ళకి ఎలుకలు ఎలాంటి ఇబ్బంది పెడతాయి అనేది. వాళ్ళ కోసమే అండి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. అలా అయితే ఎలుకలను ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా తరిమి కొట్టడమో చూస్తామండి. వచ్చేయండి. ఫస్ట్గా ఒక 2 స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ గోధుమ పిండి కానీ మైదా పిండి, బియ్యం పిండి కానీ ఏ పిండి కానీ యూజ్ చేసుకొని అలానే 2 స్పూన్ అయ్యేంత శనగిత్తనాలను తీసుకున్నాను. ఈ విధంగా పొడి చేసుకోవాలి. అలానే 1 స్పూన్ షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎందుకంటే అది తీపి పదార్థాలు ఎక్కువ తినడానికి వస్తుంది కాబట్టి ఆ స్మెల్ని చూసి వస్తాయి. అలానే 1/2 స్పూన్ వంట సోడాని, 1 స్పూన్ అంత కారం వేసుకున్నాను. కారం వేసుకోవడం వల్ల ఆ ఘాటు ఒకసారి తింటే అవి మళ్ళీ ఎలుకలు అనేది రావండి. అలానే ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కోల్గేట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ తీసేసుకోవచ్చు. ఇలా మంచిగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. ఒకేసారి అన్ని నీళ్ళని వేసుకోకూడదు. ఈ విధంగా ఉండాలి. ఉంటే చిన్న చిన్న బాల్ మాదిరిగా చేసుకోవాలి. ఇలా బాల్ మాదిరిగా చేసుకొని ఎక్కడైతే అక్కడ ఎక్కువ పారాడుతున్నాయి అన్నప్పుడు ఈ విధంగా నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అది కారం కాబట్టి ఘాటుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి తిని మళ్ళీ అనేది ఎలుకలు అనేది రావు. ఒకసారి ట్రై చేయండి. అలానే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో కూడా ఈ విధంగా చేసి పెడితే ఎలాంటి కెమికల్ అనేది ఉండవు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇలా ఎక్కడ ఎలుకలు ఎక్కువ పారాడతాయో కాయగూరల కాడ, వెజిటేబుల్స్ దగ్గర, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టే చాట, అలానే వంట రూమ్లో కూడా గ్యాస్ మీద అనేది ఎక్కిపోతూ ఉంటాయి. అలానే స్టవ్ మీద కూడా ఈ విధంగా ఎక్కడంటే అక్కడ ఉంటే ఎన్ని బాల్స్ ఉంటే అన్ని బాల్ పెట్టేసేయండి నైట్. అలానే తీసేసుకోవచ్చు నైట్ మార్నింగ్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలుకలు అనేది ఉండవు. అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, అందరి ఇళ్ళలో పసుపుని ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు అది ఏమవుతుంది, ఎక్కువ పురుగులు పెట్టడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకున్నట్లు ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిలోకి 1 స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాను. చూడండి, సాల్ట్ వేసుకొని ఈ విధంగా రబ్బర్ వేసేసుకొని మనం పసుపు ఎక్కువ ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటుంటామో దానిలోకి ఈ విధంగా ఉప్పు వేసేసుకొని రబ్బర్ వేసేసుకొని దానిలో పెట్టేసుకున్నామంటే పసుపు అనేది ఎక్కువ పురుగులు పడుకోకున్నట్లు ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరి ఇళ్ళలో ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలా ఇబ్బంది లేకున్నట్లు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇలా ఇంట్లోనే ఉండే వేస్ట్ 2 సాక్స్లను తీసుకోండి. అలానే ఇలాంటి స్టిక్ ఒకటి తీసుకొని ఇలా ఈ విధంగా 2 సాక్స్లను ఎక్కిచ్చేసేయండి. ఇలా ఎక్కిచ్చేసినాక ఇంట్లోనే ఉండే ఏదైనా కానీ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం లిక్విడ్ని. ఆ లిక్విడ్ తీసుకొని నేను ఇక్కడ లేజర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అందరి ఇళ్ళలో ఇలాంటి స్టిక్ లేనప్పుడు ఒక జంపటి కర్ర తీసుకొని ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. వేస్ట్ క్లాత్ తీసుకొని దానికి ఒక తాడు తీసుకొని చుట్టేసుకొని ఈ విధంగా లేజర్లు వేసేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని చూడండి, ఈ విధంగా ఫ్యాన్ సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. నాకైతే చాలా యూస్ఫుల్గా అయింది. అలానే సాక్స్ చూపిస్తాను ఎంత డస్ట్ వచ్చిందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత డస్ట్ వచ్చేసిందో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.